తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ కొత్తగా ఎవరు వచ్చారంటే గద్వాల విజయలక్ష్మి గారు నియమితులయ్యారన్న. తెలంగాణ ఉమెన్ కమిషన్ చైర్మన్ వాజ్ గద్వాల విజయలక్ష్మి. సో ఈమె జిహెచ్ఎంసి చైర్మన్గా పనిచేశారమ్మా. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారమ్మా. హైదరాబాద్ సిటీ మేయర్ అంటారు, సింపుల్గా ఏమంటాము హైదరాబాద్ సిటీ మేయర్. దీని మీద మనకు చాలాసార్లు క్వశ్చన్ అడుగుతున్నాడు హైదరాబాద్ సిటీ మేయర్ మీద. హైదరాబాద్ నగరానికి మొదటి సిటీ మేయర్ ఎవరు, హైదరాబాద్ నగర మొదటి సిటీ మేయర్ ఎవరు అని చాలాసార్లు అడిగారు. ఎవరు? మాడపాటి హనుమంతరావు. మాడపాటి హనుమంతరావు అమ్మా. ఇతన్ని తెలంగాణ పితామహుడు, ఆంధ్రప్రదేశ్ పితామహుడు అంటారు. మాడపాటి హనుమంతరావును తెలంగాణ పితామహుడు, ఆంధ్రప్రదేశ్ పితామహుడు అంటారు. ఈయన హైదరాబాద్ నగరానికి మొదటి మేయర్ 1958. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? చల్లా శ్రీనివాసులు శెట్టి గారు. చల్లా శ్రీనివాసులు శెట్టి గారు తెలంగాణ పర్సన్ అమ్మా. ఓకే, ఎస్బీఐ చైర్మన్ అమ్మా. ఈ ఎస్బీఐ వచ్చేసి ఎప్పుడు ఏర్పడింది? 1955లో ఏర్పడింది అమ్మా. ఎస్బీఐ అనేది 1955లో ఏర్పడింది. ఈ ఎస్బీఐ కంటే ముందు దీని యొక్క పేరు ఏది? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1921. ఏమంటాం? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1921. ఓకే, ఇక నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. అంతర్జాతీయ గణిత దినోత్సవం ఏ రోజు జరుపుకుంటా అంటే మార్చి 14. ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే వాజ్ మార్చి 14. బట్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎప్పుడంటే డిసెంబర్ 22. డిసెంబర్ 22 నేషనల్ మ్యాథమెటిక్స్ డే. ఎవరు బర్త్డే? శ్రీనివాస రామానుజన్ బర్త్డే. శ్రీనివాస రామానుజన్ బర్త్డే. ఓకే, ప్రతి ఒక్కరు సుభాన్ జీకే అవార్డు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.